నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మరో 2 నెలలలో అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతున్నారా? సో దీనికి సంబంధించి మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, అంటే ఏంటంటే మనకి కొన్ని వార్తలు లీకులు లాంటివి అయితే వస్తున్నాయి. ఏంటంటే టీడీపీ కీలక నేత ఒకరైతే ఇంకొక 2 నెలల్లో అవినాష్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని చెప్పేసి వార్తలు, అంటే తను ఒక లీక్ అయితే చేశారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే 2 నెలలు ఎందుకంటే సమయం ఇప్పుడు, అంటే ఆ 2 నెలలు మంచి ముహూర్తం ఏమైనా ఉందా ఏంటి? అంటే ఇప్పటివరకు అయితే ఎలాంటిది అయితే జరగలేదండి, ఇంకా బెయిల్ మీదనే ఉన్నారు. ఒకటమ్మా, అవినాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, అవును, కేంద్ర మంత్రి కాదు, అవును సార్, రాష్ట్ర మంత్రి కాదు. మరి ఆయన్ని అదుపులో తీసుకోవడానికి సిబిఐ వాళ్ళు వాళ్ళ చరిత్రలో, భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడానికి వచ్చి వెనుదిరిగి వెళ్ళిన సంఘటన ఇంతవరకు ఎక్కడా లేదు. మరి అవినాష్ రెడ్డి గారి వల్ల వాళ్ళకి సాధ్యపడింది. ఆ ఒక్క విషయం రాసుకోవడానికి సిబిఐ చరిత్రలో ఇది కూడా ఒకట్లా రాసుకునే అవకాశం కలగజేశారు. మరి అంత బలవంతుడైనటువంటి అవినాష్ రెడ్డి గారిని రేపు పొద్దున ఎట్లా అదుపులో తీసుకుంటారు చెప్పండి? అంటే ఇప్పుడు ఈ అరెస్ట్ని ఆపడానికి, జైలుకి వెళ్ళడాన్ని ఆపడానికి మళ్ళీ తను అవినాష్ రెడ్డి గారు బీజేపీలో కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళ పంచన ఉంటే, అంటే వీళ్ళు చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం ఫలిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా? అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పుకోవడానికి దోపిడీదారులు, దొంగలు, అవినీతి పరులు, లేకపోతే బ్యాంకుల్ని కుంభకోణంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ ఆశ్రమం భారతీయ జనతా పార్టీ అనే విధంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం కూడా న్యాయం కాదు. పాపం వాళ్ళని అలా, అంటే కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత గతంలో ఉన్న అభియోగాలు, పురోగతి లేదు కాబట్టి జనం కూడా భావిస్తున్నమాట వాస్తవమే. కానీ ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా తిరిగి పునరాలోచన చేసుకోవాలి. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి తను బయటికి వచ్చేసి బీజేపీలో జాయిన్ అవుతారన్న వార్తలు అయితే వస్తున్నాయి సార్. సో అందులో వాస్తవం లేదంటారు? మరి ఉండదమ్మా, నాకు తెలిసినంత వరకు అతను ఆ పని చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో వచ్చాడనుకోండి, అతను పోటీ చేసే అవకాశం లేదు కదా. కడప పార్లమెంట్ తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీకి అయితే ఇవ్వట్లేదు కదా. అతను కనుక భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ కనుక వాళ్ళకి అవకాశం కలగజేస్తే అది ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగే పని అయితే కాదు. వాస్తవంగా అలా జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెత్తి మీద పాలు పోసినట్టే. మళ్ళీ అంటే మామూలుగానే ఇప్పుడు మన వైసీపీ ఉన్న బీజేపీ ఒకటే అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే నమ్ముతారు, నమ్మే అవకాశాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళేది అనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదంట, ఉండదనే నేను భావిస్తున్నాను. మరి ఈ 2 నెలల సమయం ఎందుకంటారు సార్? మరి అరెస్ట్ చేయడానికి అతనే ప్రధాన నిందితుడని చెప్తున్నా కూడా ఎందుకు అరెస్ట్ ఇంత జాప్యం అవుతుంది? ఎందుకు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా స్పందించారు? అంటే నేను అనుకోవడం ఏంటంటే 2 నెలలు అంటే ఎన్నికలు అయిపోయిన దాకా అతన్ని అదుపులో తీసుకోరని, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మార్పిడి జరగబోతుంది కాబట్టి అప్పుడు అదుపులో తీసుకుంటారని వీళ్ళు భావన అయ్యి ఉండొచ్చు. అంతేగాని ఆ 2 నెలలు అంటే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారని వాళ్ళకి ఎటు ఆశ లేదు కాబట్టి జైలుకి వెళ్ళాలని చెప్పని ఒక నిర్ణయం వచ్చి ఉండారు వాళ్ళు అని చెప్పని అర్థమైపోతూ ఉంది దీన్ని బట్టి. కాబట్టి ఆ రోజు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇప్పుడు దాకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పెత్తనం చెలాయించారు, వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటూ ఉన్నారు. సిబిఐ మాట వీళ్ళని లేదు, వీళ్ళ మాట సిబిఐ ఎందని చెప్పని ప్రజలందరూ భావించే స్థితికి తీసుకొచ్చారు సిబిఐని. అంటే సిబిఐ అంటే కేంద్ర సంస్థ అయినటువంటి సిబిఐ కూడా ఇంత డొల్లతనంగా ఉంటుందా అనేది వీళ్ళ విషయంలో ప్రజలకు అర్థమైపోయింది. అంటే దీని వెనకాల ఉంది మళ్ళీ బీజేపీ పార్టీ అని కూడా అంతే కదా. మరి కేంద్రంలో ఎవరుంటే వాళ్ళే ఉంటారు. కేంద్రం చేతిలోది కదా సిబిఐ అనేది. మరి కేంద్ర పెద్దలు కనుక కఠినమైన ఆంక్షలు పెట్టి ఉండేటైతే వాళ్ళు దాన్ని అమలు చేసి ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేశారు కాబట్టి ఇలా సాగుతూ ఉన్నాయి. సో రేపటి రోజున మరి ఖచ్చితంగా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు స్నేహపూర్వకంగా ఉంటారు. మరి అవినాష్ రెడ్డి గారి దీంట్లో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే అధికార మార్పిడి జరిగిన తర్వాత జరిగింది ఇది, నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. అధికార మార్పిడి జరిగితేనే జరిగింది ఇది. అధికార మార్పిడి జరగలేదనుకోండి, అట్లానే పైన కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది, అందులో ఎలాంటి సందేహం కనపట్టలేదు. ఇక్కడ మళ్ళీ వాళ్ళు కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ కనుక వాళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ ఆయన అట్లనే కొనసాగుతూ ఉంటాడు, ఆయన అదుపులో తీసుకోరు. అంటే ఇది ఎప్పటికీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా 12 సంవత్సరాల నుంచి మరి బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి, నిబంధనలతోటి బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు అయ్యి
ఒక్కరోజు కూడా 4 సంవత్సరాల 10 నెలల కాల పరిమితి నుంచి ఒక్కరోజు కూడా సిబిఐ కోర్టుకి వెళ్లకుండా విచారణ ఎదుర్కోకుండా జరుపుతూ ఉన్నాయంటే మరి రేపొద్దున ఈయనకు కూడా అలానే జరిగిద్ది. ఇందులో పెద్ద విశేషం ఏముంటుంది? అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఇంకా మనకు తెలియలేదు. ఒకవేళ వాళ్ళతో పొత్తు ఉంటే బీజేపీ ఇంకా వీళ్ళకి అగనెస్ట్గా మారే అవకాశం ఉందంటారు. పొత్తులో ఉన్నారు, ఇప్పుడు పొత్తులు కుదిరినాయి, నిన్నటితోటి కుదిరినాయి. ఈరోజు ఒక ప్రకటన రావచ్చు, రేపటితోటి ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారనే నిర్ణయం కూడా వస్తుంది. కాబట్టి పొత్తులు కుదిరినాయి. పొత్తులు కుదిరినందువల్ల వీళ్ళని అదుపులో తీసుకోవాలని ఏమీ లేదు కదా, ఆ నియమ నిబంధనలు ఏమి ఉండవు కదా. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు, ఏ పార్టీని ఎలా అట్లా ఆడిస్తుంది అనేది కూడా తెలుసు. ఇంతకుముందు గతంలో రాష్ట్రాల బలంగా ఉన్న నాయకులు కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు, వాళ్ళు బలంగానే ఉండేవాళ్ళు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏది ఉంటే వాళ్ళు ఏది చెప్తే అదే కేంద్రం వాళ్ళ పెత్తనం అలా సాగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు నిర్ణయం ప్రకారమే జరుగుతుంది ఏదైనా సరే. కేంద్రం వాళ్ళు, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు వచ్చి అన్ని శాఖలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి జరిగే పరిణామాలన్నీ కూడా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనే భావన కూడా కొంత ఉంది. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ మైత్రి బంధం కొనసాగిస్తున్న సందర్భంలో వాళ్ళు కనుక ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులో కూడా గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చూస్తే తెర వెనకాల వీళ్ళిద్దరికి మంచి సంబంధం ఉంది, అంటే మంచి స్నేహపూర్వక సంబంధం ఉందని మనకి వార్తలు వస్తున్నాయి, అంటే చూస్తున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళతోని పొత్తు పెట్టుకునేసరికి మళ్ళీ అదే బంధం కొనసాగే అవకాశం ఉందంటారా సార్? మరి అంటే ఇప్పుడు దాకా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం రాబోతుంది కాబట్టి ఎన్నికల తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచించుకుంటారండి. అప్పటిదాకా ఇంకా ఈ అరెస్ట్ అనేది మాత్రం జైలుకి వెళ్ళే విషయం మాత్రం ఎక్కడికి కూడా ఒక అడుగు ముందుకు అయితే వేయదంటారు, అంగుళం కూడా కదలదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రభుత్వం రాకపోతే మళ్ళీ ఇదే కొనసాగింపుగా ఉంటుంది అంటారు. నిస్సందేహంగా అసలు ఆ ప్రశ్నే వద్దులేండి. అధికారం మార్పిడైనా జరగబోతుంది, చూడాలి తర్వాత ఏం జరిగింది. అప్పుడు మరి ఎలా సార్? ఇప్పుడు మరి ఎలాంటి చర్యలు ఉంటాయి, అంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం? అది కేంద్రం పరిధిలో లేదు కదా. రాష్ట్ర పరిధిలో అయితే చంద్రబాబు నాయుడు గారు దాని మీద చర్య తీసుకోవచ్చు. కేంద్ర పరిధిలో కాబట్టి ఆ రోజు ఆ పెద్దల వీళ్ళ అవసరం వాళ్ళకు ఉందనుకుంటే కాపాడతారు, అవసరం లేదనుకుంటే తీసుకెళ్లి కారాగారంలో పెట్టుకుంటారు. అలాగే ఇప్పుడు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెయిల్లోనే ఉన్నారు, అనేక కేసులు. అన్నదమ్ములు ఇద్దరికి అదే వర్తిస్తుంది. ఇద్దరు ఇప్పటి వరకు ఉన్న బంధాలు కాస్త ఇప్పుడు వ్యతిరేకమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఎలా సార్? ఇప్పుడు ఇన్ని రోజులు ఇంత ఇదిగా ఉండి ఇప్పుడు ఇలా అయితే మరి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? అంటే పరిస్థితి ఏముందమ్మా, అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవిస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అధికారం పోయిన తర్వాత వాళ్ళలో ఉన్న లోపాలన్నీ బయటికి తీస్తూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు కావచ్చు, లేకపోతే పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, ఆ రోజు అది కనుక ప్రజాకంటకంగానూ నిజంగా దాంట్లో ఏదైనా దోపిడీ కానీ ఏదైనా జరిగినవి ఉన్నాయంటే దాదాపు రాజకీయ నాయకులు చాలా వరకు శిక్షలు పెద్దగా అనుభవించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు కాకపోతే నడుస్తూ ఉంటాయి. అదే చెప్పాను కదా, 11 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఇది. రేపు పొద్దున ఇంకో 11 సంవత్సరాలు నడిచినా ఆశ్చర్యపడని పని అయితే లేదు కదా.